వల్లభనేని వంశీని ఇటు విజయవాడకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు అంటూ కూడా ఇటు యార్లగడ్డ వెంకట్రావు ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు ప్రస్తుతం అయితే పోలీసులు వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం ఆయన మై హోమ్ లో ఉన్నారు అంటూ కూడా ఇటు పోలీసులకి సమాచారం అందడంతోనే ఇటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లోని పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విజయవాడ తరలిస్తూ ఉన్నారు. అయితే ఇటు ప్రస్తుతం కోర్టులో ఆయన్ని మరికొద్దిసేపట్లో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తోంది. సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ బెదిరించి ఫిర్యాదును విత్డ్రా చేయించారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వంశీ దేశాన్ని వదిలి పారిపోవాలనుకున్న పిరికి పంద అన్నారు. ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనన్నారు ఆయన. వంశీ లాంటి వ్యక్తిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందేనన్నారు సోమిరెడ్డి. చాలా కొరత రాష్ట్రంలో ఉండే కార్యకర్తలకి. ఎందుకంటే అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు. అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికి అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు. ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు. ఒక దుర్మార్గుడు. ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినాం. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికీ రచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈరోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. అయ్యా వంశీ తల్లిగారు, చెల్లిగారు, ఇంట్లో శిక్ష చేయండి అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్నా తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. ఇండియాను వదిలేయాలని చెప్పన్న పిరికి బంధవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బంధవు నువ్వు. మళ్ళీ వచ్చావు ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం. వీసా కోసం ట్రై చేసావు, నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే? నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు. ఇప్పుడు ఆయన ఎట్టుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది.